కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. వేకుజాము నుంచే భక్తులు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కార్తీక మాసం పౌర్ణమి కావడంతో ఆలయ గంగాధర మండపం వద్ద మాడవీధుల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భారీ రద్దీ కారణంగా ఆర్జిత సేవలు, స్వరవ దర్శనాలు అటు తాత్కాలికంగా నిలుపుదల చేసి భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనానికి 3 గంటలు, టికెట్ దర్శనానికి 1 గంట సమయం పడుతుంది. పౌర్ణమిని పురస్కరించుకుని సాయంత్రం జ్వాలా తోరణం, రాత్రి 7 గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన, హారతులు వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈవో శ్రీనివాసరావు ఆదేశాల మేరకు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందజేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్లు, బస్సులు, ఆటోల్లో పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని దోర్నాల శ్రీశైలం రహదారిలో భారీగా వాహనాలు బారులు తీరాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలం వెళ్లేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో దోర్నాల గణపతి ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు ఒకంత ఇబ్బందులకు గురి కావడంతో వెంటనే దోర్నాల పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.